మీరు అసలు పెట్టుకోండి ఆ పెయింట్ కాదు మెసేజ్ పెట్టాను ఫోన్ చేస్తున్నాను బతుకుందా ఎందుకమ్మా మీ ల్యాండ్ కాదంటున్నా మీ ల్యాండ్ ఏది అనుకోండి పోయి కలెక్టర్ దగ్గర కూర్చోండి సార్ మా ల్యాండ్లో నువ్వు కేసు పోతే కలెక్టర్తో మాట్లాడుకో ప్రజల దగ్గరికి వస్తే కిట్న అవుతుంది మీరు ఏందేమో మేము పోలీసులు 100 కొడతాం పోలీసులతో ఇట్లా ఫోటో తీసుకురా జిహెచ్ఎంసీ పేరు మీద వాటర్ వర్క్స్ పేరు మీద మీరు పడండి మా లైన్ తీసుకురా జిహెచ్ఎంసీ వాళ్ళు ఇస్తారు కదండి వాళ్ళు ఇస్తే వాళ్ళకి అప్షన్ ఉంటే దాన్ని బట్టి చూద్దాం నీకు వర్క్ ఆర్డర్ కావాలన్నా నీకు ఇస్తాం కావాలని చెప్పు ఈడేం గడపడి చేయము 5 పిల్లలు వస్తే చెప్పినామయ్యా నువ్వు తెలంగాణ బిడ్డవు నువ్వు 3వ శాంతిగా ముందుకోరు అన్నగంటలు పెట్టు చేసుకోకు నేను కూడా ప్లేయర్ సరే సార్ సెక్యూరిటీ కాదు వాళ్ళకి పేరే మీరు వచ్చి బలవంతంగా నన్ను మా లీడర్ లోపల ఏమైనా బాధ్యత మీ పేరు మీద వీళ్ళైతే సార్ ఊరుకునే బాధ్యత బాధ్యత అని చెప్పి రాసి ఇప్పుడు నేను వచ్చిన దాని గురించి నేను కూర్చున్నా నేను వస్తాను సార్ నేను బతకలేను బయట తిరుగుతున్నా నేను దావమంటామని చెప్పాను నేను చెప్పాను ఇంకోటి వాళ్ళు ఇల్లు తీయలే ఆ చెట్టు కూలేదు వర్షానికి బాధపడము కూర్చోకుండా నువ్వు చెప్పినా ఆగేయలేదు నువ్వు చెప్పకుండా ఆగేయలేదు మళ్ళీ తీసుకుని పోలీస్ స్టేషన్ పెట్టినా కొంత రాత్రి దిగే కూర్చుంటారు నేను అవ్వదు ఇంకోటి వస్తాడు సరే మేము గొడవరకైనా కట్టుకుంటామన్నా ముంగోడు ఆపుకుంటామని ఆపుకోమన్నా ఎందుకమ్మా కొట్టడం దీని పంచాలు ఏంటి నువ్వు రా నువ్వు ఒక్కడ రాయంపడు రా ఇద్దరు రండి ఎంత పొంగి పొరుగుతుంది ఇళ్ళలో నీళ్ళు పోతుందో చూద్దామా సార్ నీకు ఎంత కళ్ళగా నీళ్ళు తిరుగుతాయి నీకు ఉండలేకపోతారా ఎందుకమ్మా నీకు ఎందుకు శివా నాకు అర్థం కాదు నీకేం అవసరం చెప్పు రండి సార్ మరి నీళ్ళు సస్తమంటున్నారు మరి చంపేదాన్ని మీరు చంపేయండి ఇంతమంది చంపేసుకోండి మీదే ఉంచుకోండి అది ఐడిపిఎల్ గవర్నమెంట్ కాదా సెంట్రల్ గవర్నమెంటే కదా ఏదో ప్రజలకు కోట్లేసారు కదా ఎంపీ కోట్లేసారు కదా ఎమ్మెల్యే కోట్లేసారు కదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ ఒకటే కదా అన్నంగా ఇబ్బంది పడకండి రాకండి సెంటర్లకు వాళ్ళు ఉన్నటువంటి ఏ పనులు ఆ పని ప్రజలకు సంబంధించింది వర్క్ అది మన ప్రైవేట్ వర్క్ తెచ్చుకోవాలి కరెక్ట్ తెచ్చుకోవాలి కరెక్ట్ ఇచ్చిందే కదా ఆల్మోస్ట్ ఇవాళ వచ్చింది కదా వాళ్ళ ల్యాండ్ కాదు ఏదైనా క్లియర్గా ఐడెంటిఫై క్లియర్గా వాళ్ళ ల్యాండ్ కాదని క్లియర్ ఉన్నది మన దగ్గర ఉంటుంది కదా ఎంఆర్ఓతో మాట్లాడమను ఆర్డీఓతో మాట్లాడమను కలెక్టర్తో మాట్లాడమను కలెక్టర్ తెచ్చుకోమని మేము ఆ ల్యాండ్ అని తెచ్చుకోమని అర్థం అంతే కదా పోలీసులో ఫోన్ చేసి ఆపాలంటే ఎట్లుంటుంది మీరు పోయి సిఐ ఇన్స్పెక్టర్కి ఏం చెప్పాను నేను వాళ్ళకి మీరు పోయి నువ్వు ఫస్ట్ లెటర్ రాయండి సార్ ఇబ్బంది ఉంది ఇన్స్పెక్టర్ లెటర్ రాస్తే ఎంఆర్ఓను మీకు రిప్లై ఇస్తారు ఓవర్లాప్ ల్యాండ్ ఇస్తారా ఐడిపిఎల్ ఇస్తారా నువ్వు ఏది రాయకుండా నువ్వు వాళ్ళ ఐడిపిఎల్లో సపోర్ట్ సేఫ్ అయింది ఒక్కసారి మేము ఏమన్నా సపోర్ట్ ఏమన్నా వెళ్ళిపోతాను ఇప్పుడే వెళ్ళిపోతాను ఎవరు పడిపోయినా కదా నన్ను ధైర్యంగా ఉంటారు వాళ్ళని బెదిరిస్తున్నారు వాళ్ళకు కూడా అఫీషియల్ వాళ్ళు ఎప్పుడు పడితే ఉంటారా ఎప్పుడో వాళ్ళు 8 మంది ఈ టైం అయింది సార్ ఇళ్ళకు మురికి నీళ్ళు వచ్చేది ఇది సెప్టెంబర్లో సార్ మీకే చెడ్డ పేరు వస్తుంది మంచిది కాదు ఐడిపిఎల్లో కాదు ఇది కట్ట అది ఉంది రైల్వే ట్రాక్ ఉంది ఐడిపిఎల్ ఉంది కాదు అది కూడా చెప్తున్నాను దీని మీద రైల్వే ట్రాక్ ఉంది దీని మీద అయిపోయింది ఎట్లయితే చెప్పు రైల్వే ట్రాక్ ఉన్నాక అక్కడ రోజు ఉంటుంది రైల్వే ట్రాక్ గరీబోలే మోడించి వాళ్ళకి ఎంత ఉంటుంది 20 గజాల జాగాలు ఉన్నారు 15 గజాల జాగాలు ఉన్నారు వాళ్ళు డ్రైనేజ్ ఎక్కడ పోవాలి
వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆదివారం కింద మటన్ చికెన్ పెట్టుకొని తింటాడు, వాడు తినే పరిస్థితి లేదు. అందుకని ఎమ్మడి పైకి వేద్దాం, ఇవ్వాలి రాదు, జనాలు రాదు, మనమే పోదాం రెండో సార్. చూసినాక మేము ఏ నిర్ణయం తీసుకోండి. 1 feet హైట్ ఉండే ఏమైందంటే రాజీవ్ గాంధీ నగర్ అది కలపడం, అది అర్థం కలుపుతూ ఊరు ఎక్కువైంది అక్కడ. దానికి 4 feet తీసుకుపోయినా పెట్టినాం. ఇప్పుడు 4 feet అంటే ఇలా అయింది, 300 ఇప్పుడు 1 feet లైన్ ఉంది, సరిపోతలే ఓట్లో ఎన్నేళ్ళ వచ్చిన. నేను వచ్చి నా పెళ్లి చేసుకొని ఇక్కడి ముసల్లా నేను మనవరాళ్ళు మొగడు అత్త మామ అందరికీ మేము పాతల్లో దేనికోసం వచ్చారు అమ్మ ఒకసారి. ఇప్పుడు సార్ దేనికోసం వచ్చాడు, మేము కూడా దానికోసం వచ్చాం, మీ ప్రొటెక్షన్ కోసం అని చెప్పి వచ్చినాం. ఓకేనా? కాకపోతే ఒకటి ఏంటంటే ఇది మన బిహెచ్ఎల్ వాళ్ళు, ఇది మన ఐడిపిఎల్ వాళ్ళు ఏదైతే ల్యాండ్ మాదని చెప్పి అంటారో ఇది అఫీషియల్ గవర్నమెంట్ శాంక్షన్ అయిన ల్యాండ్ అని అంటారు. మేము ఒకసారి వెరిఫై చేస్తాం గవర్నమెంట్ అథారిటీస్ ఎవరున్నారు ఇక్కడ వర్క్ చేసేటప్పుడు, కాంట్రాక్టర్ ఉన్నాడా లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారా, వాటర్ వర్క్స్ నుంచి అదొకసారి వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఏమైనా ఉందా అదొకసారి వెరిఫై చేస్తాం. ఇప్పుడు ఎవరు వాటర్ వర్క్స్ ఉన్నారు? అది మీరు వచ్చి మేము ఇది ఆపుతామంటే మేము ఆపం సార్. ఆపడానికి లేదు, మీరు ఉండేది లేదు, మీరు రావద్దుడికి. మీరు రిక్వెస్ట్గా తెలంగాణ తెలంగాణ మీరు ఉంటే ఇది రావద్దు, ఎందుకంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ. మేము ఇంతకుముందు వేయలేము, రోడ్ ఉంది, డ్రైనేజ్ ఉంది, వాటర్ లైన్ ఉంది, పెద్దలైన వేయద్దా? ఫార్మేషన్ కాదు కదా, మాత్రమే రీప్లేస్ చేస్తుంది. అంతేగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీరు చేస్తాం ముందే. అక్కడ పైన గవర్నమెంట్ మంచి ప్రోగ్రామ్ చేయబోతుంది, ఈ టైంలో మీరు డిస్టర్బ్ చేసుకుంటామంటే మొత్తం వచ్చేస్తారు, 1000 మంది వస్తారు. మీ ఇష్టం, వాళ్ళ ముందు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆపాలిగా మాకు వచ్చి ఎంఆర్ఓతో మాట్లాడండి కదా. రిపోర్ట్ రాసిండు వాస్తవం, నన్ను రిపోర్ట్ నువ్వు పెట్టుకో. మీ పోలీసు వాళ్ళు చేసిందే ఇది, ఎవరు చేయలేదు. మీ పోలీసు కానిస్టేబుల్ మీ పోలీసు వాళ్ళు చేసింది. ఎంఆర్ఓ ఫోటో దిగి ఏముందో ఇది కూడా ఇంకా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చేసింది కాదు, ఓన్లీ మీ పోలీస్. ఆయన ఇన్స్పెక్టర్ ముస్లిం ఉండే, ఆయన పేరు ఇంతకుముందు ఉండే వాళ్ళమ్మా వైరుద్దీన్, ఆయన అడగండి. డోర్ టు డోర్ తిరిగి ఇవన్నీ రిపోర్ట్ తయారు చేసి సర్వే ఎంఆర్ఓ లాస్ట్ సర్వే ఇండ్లు ఇది మళ్ళీ డూప్లికేట్ ఉంటారా అని చెప్పేసి వాళ్ళతో చెప్పేసి మీరు ఫోటోలు తెచ్చినాయి. మీ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉంది, పెడతాం.